లెంట్ డేస్లో మనం ఉన్నాం. లెంట్ డేస్ అంటే శ్రమ దినాలు. దేనికోసం ఈ శ్రమ దినాలంటే యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి ముందుగా 40 దినములు లెక్కించి ఈ 40 దినాలన్నీ కూడా విశ్వాసులైన వారిని ప్రార్థనలోను, దేవుని యొక్క వాక్యంలోను, సహవాసంలోను పెంచడానికి, ఆత్మీయంగా వాళ్ళని బలపరిచి వాళ్ళని దేవునిలో స్థిరపరచడానికి, విశ్వాసంలో ఇంకా స్థిరపరచడానికి, ఆత్మీయతలో స్థిరపరచడానికి క్రైస్తవ్యంలో ఒకప్పుడు పెద్దలైన వాళ్ళు పెట్టిన ఒక పద్ధతి ఇది. పద్ధతి అనొచ్చు, ఒక ఆచారం అనొచ్చు, లేదా సంప్రదాయం అనొచ్చు. ఏదైనా సరే దీన్ని మన ఆత్మీయ ప్రయోజనం కోసం వారు పెట్టారు ఆలోచించి. దీన్ని మనం అట్లాగే చూడాలి. ఇది మన ఆత్మీయ ప్రయోజనం కోసం అని ఎరిగి మనం ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, విశ్వాసంలో కానీ, సహవాస పరిచర్యలో కానీ ఆత్మీయంగా ఎదగటానికి మనం వీటిని వాడుకుంటే చాలా మంచిది. అంతేగాని ఇది ఒక ఆచారం అన్నట్లుగా పాటిస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు. క్రైస్తవ్యంలో ఒక ఆచారం అనేది ఏమీ లేదు. దేవుడు మనకి ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని మనం చేసుకుంటూ పోతున్నాం. అదేమంటే యేసుక్రీస్తు 40 రోజులు ఉన్నాడు కదండి ఉపవాసం అని అంటారు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉన్నాడు? ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందుగా 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు కూడా. యేసు ప్రభు ఉన్న ఉపవాసం ఎట్లాంటిది చెప్పండి? 40 పగళ్ళు, 40 రాత్రులు. కాబట్టి యేసు ప్రభు లాగే నేను కూడా 40 పగళ్ళు, 40 రాత్రులు ఉంటాననుకుంటే అది నువ్వు ఉండలేవు. కాకపోతే నీవుకున్న సమయాన్ని బట్టి కొంచెం ఆహారం తగ్గించుకొని కొద్దిగా ఎక్కువగా ప్రార్థనలో మనం గడపగలిగితే దేవునిలో ఆత్మీయతలో కాస్త ముందుకు వెళ్తాం. ఆ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఇది. అంతేగాని ఇది ఒక ఆచారం అని ఇది తప్పనిసరిగా పాటించాలి, పాటించకపోతే దేవుడు మనకేదో శిక్ష వేస్తాడు, ఇట్లాంటివి ఏమీ కూడా దీంట్లో లేవు. కాకపోతే ఒక ఆత్మ సంబంధంగా ఎదగటానికి మనం దీన్ని సరిగ్గా మనం వాడుకోవచ్చు. ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమ దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏవండి ఈ 40 రోజులు నేను ఉపవాసం ఉండామనుకుంటున్నాను, మరి ఎట్లా ఉంటే మంచిది? ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటే మంచిది? అసలు ఉపవాసం అనేది ఎట్లా ఉండాలి? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలా? లేకపోతే ఉదయం నుంచి 5 గంటల దాకా ఉండాలా? లేకుంటే 3 గంటల వరకే ఉంటే సరిపోతుందా? లేకుంటే 12 గంటల వరకే ఉంటే సరిపోతుందా? ఇట్లాగా సమయాలను చెప్పి అసలు ఉపవాసం అనేది ఎట్లాగా చేయాలండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ఉపవాసం గురించి ఏం చెప్పాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులాగా దుఃఖముఖలుగా ఉండొద్దు. చూడండి, యేసు ప్రభు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉపవాసం ఉండాలి అనేమి చెప్పలేదు. చాలామంది ఇది అడుగుతూ ఉంటారు, నేను ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉండొచ్చా అండి? లేకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండొచ్చా అండి? ఇట్లాగా టైము యేసు ప్రభు చెప్పలేదు. కానీ ఉండే విధానం, ఉండే పద్ధతి చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులాగా దుఃఖముఖులుగా ఉండొద్దు. చాలామంది ఉపవాసం చేస్తుంటారు, కానీ ఎట్లుంటారు? దుఃఖముఖులుగా ఉంటారు. ముఖమంతా ఏలాడేసుకొని, ఏంటమ్మా అట్లున్నావు, నీరసం కనపడుతున్నావు ఏంటి అంటే, ఉపవాసం అమ్మా. ఏం చేస్తున్నావు? ఉపవాసం ఉన్నానమ్మా, అందుకనే ఇట్లా ఉంది ముఖం, పేకపోయినట్టుగా ఉంది, పాలిపోయినట్టుగా ఉంది, వాడిపోయినట్టుగా ఉంది. అంటే ఈవిడ ఉపవాసం చేసేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ముఖాన్ని ఏం చేస్తుంది? వికారం చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు అంటున్నారు, అట్లాగా చెయ్యొద్దు. అట్లాగా చేస్తే మీరు వేషధారులు అవుతారు. మీరు ఉపవాసం చేస్తున్నది మీకు మాత్రమే తెలియాలి. మహా అయితే మీ సేవకుడికి,
లేదా నీ తోటి విశ్వాసులకు వరకే. అంతేగాని కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నువ్వు ముఖం ఎలాడేసుకొని ఏంటమ్మా ఎట్లున్నా ఏంది అట్లున్నావు ఉపవాసం ఉంటున్నానమ్మా అని ఇట్లాగ అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. మీరు ఉపవాసం చేసేటప్పుడు దుఃఖముఖులుగా ఉండొద్దు. అంటే మీ ముఖంలో ఎట్లా ఉండాలి, దుఃఖం అనేది ఉండకూడదు. సహజంగా మనం ఆహారం మానేస్తాం కాబట్టి ముఖంలో కొంచెం దుఃఖముఖం వచ్చేస్తుంది. కానీ అట్లా రాకుండా చూసుకోండి. మరి అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? యేసు ప్రభు తర్వాత చెప్తున్నాడు, చదువుదాం. తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలని వికారం చేసుకుంటారు. వారు తమ ఫలమును పొంది ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంట, వాళ్ళు ఉపవాసం ఉన్నారని అందరికీ తెలియాలి. తెలియడం కోసం వీళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళ ముఖాన్ని వికారం చేసుకుంటారు. అడిగిన వాళ్ళకల్లా చెప్తూ ఉంటారు. ఎందుకని? ఉపవాసం ఉన్నా అని. వాళ్ళు తమ ఫలాన్ని పొందారు. ఇక అప్పుడే దేవుడి దగ్గర నుంచి వాళ్ళకి ఏ ఫలం రాదు. అదేంటండి? మరి ఉపవాసం ఉన్నాం కదా, నువ్వు ఉపవాసం ఉన్నావన్న సంగతి నీకు నీ దేవునికి మాత్రమే తెలిస్తే చాలు. మరి నువ్వేం చేస్తున్నావు? ముఖం వికారం చేసుకొని అందరికీ కనిపించేలాగా చెప్పుకున్నావు. నీకు అదే కదా కావాల్సింది. నువ్వు ఉపవాసం చేస్తున్నాన్న సంగతి అందరికీ తెలియాలని కోరుకున్నావు, తెలిసింది. ఇక అంతే, అయిపోయింది నీకు ఫలం. కానీ మనుషులకు కాదు నువ్వు కనబడాల్సింది, దేవునికి మాత్రమే అనుకొని నువ్వు ఉపవాసం చేస్తే అప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. మీకు అర్థమైందండి చెప్పిన మాట? ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడాలన్న ఉద్దేశం వద్దు. దేవునికి కనబడితే చాలు. నువ్వు ఏ సమయంలో ఉపవాసం చేస్తున్నావని కూడా కనీసం నీ పక్క వాళ్ళకు కూడా తెలియకుండా నువ్వు ఉండగలగాలి. దేవునికి మాత్రమే నీ ఉపవాసం అనేది కనబడాలి. మరి ఎక్కువగా కనబడితే నీతో పాటు కలిసి ప్రార్థన చేసే మీ సేవకుడు కానివ్వండి, తోటి విశ్వాసులు 2-3 కలిసి ప్రార్థన చేసుకుంటారు కదా, వాళ్ళ వరకు తెలిస్తే చాలు. అందరికీ చాటింపు వేయనక్కర్లేదు. ఒకవేళ వేస్తే ఏమవుద్ది? దేవుడి దగ్గర నుంచి నీకు ఏ ప్రతిఫలం రాదు. సహజంగా మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గర నుంచి మనం పలానా ఆశించి ఏదో ఒక కార్యం కోసమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఇదంతా మనుషులకు తెలిసిందంటే నువ్వు ఉపవాసం చేస్తున్నావు అన్న సంగతి మనుషులు నిన్ను చూస్తారు. ఆహా, అవునా, పలానా వ్యక్తి ఉపవాసం ఉన్నాడా, పలానా ఆమె ఉపవాసం ఉంటుందా అని వాళ్ళు అనుకుంటారు, చెప్పుకుంటారు. ఇంకంతే. దేవుడి దగ్గర నుంచి నీకు రాదు. దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం రావాలి అనుకుంటే మనుషులు ఎవ్వరికీ తెలియకూడదు నువ్వు ఉపవాసం చేస్తున్నట్లు. దేవునికి మాత్రమే తెలిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎట్లాగండి? మేము ఉపవాసం చేస్తున్నాం, ఆహారం మానేస్తున్నాం, మరి మాకు తెలియకుండానే మా ముఖం వికారం అయిపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలండి ఆ టైంలో? అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం తర్వాత మాట. ఉపవాసం చేస్తున్నట్లు మనుషులు కనబడాలని కాకుండా రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలని నీవు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో. అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మరి ముఖం వస్తుందండి, ముఖం వికారం అవుతుందండి, ఎలాడబడిపోతుందండి, పాలిపోతుందండి. అప్పుడు ఏం చేయాలంటున్నాడు దేవుడు? నీ తల అంటుకో, తలస్నానం చెయ్యి. తలస్నానం చేస్తే ఏమవుద్ది? ముఖం చాలా ఫ్రెష్గా వస్తుంది. లేదండి మళ్ళీ 4-5 గంటలకే మళ్ళీ అట్లా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోసారి ముఖం కడిగేసుకో. ఇట్లాగా తరచుగా నువ్వు ముఖం కడిగేసుకుంటూ ఉంటే నీ ముఖం ఎప్పటిలాగానే ఫ్రెష్గానే కనపడుతూ ఉంటుంది. ఎలాడబడినట్లుగా ఉండదు, వికారంగా కూడా ఉండదు. కాబట్టి నువ్వు ఉపవాసం చేస్తున్నావా లేదా అనేది ఇక మనుషులకి ఎవరికి కనపడదు. ఇక కనపడుతుందా? ఇక కనపడదు. కానీ దేవుడికి మాత్రం తెలుసా లేదా? దేవుడికి కంపల్సరీగా తెలుస్తుంది నువ్వు ఉపవాసం చేస్తున్నావు అన్న సంగతి. వారానికి ఒకసారి తలకపోసుకుంటున్నావు, కానీ తలకపోసుకోవడం ఒకసారి, తరువాత తరచుగా ముఖం కడుక్కోవటం. మీకు అర్థమైందా? ముఖం మీద జిడ్డు ఎందుకు వచ్చింది? తలలో ఉన్న ఈ చుండ్రు మట్టి వల్ల. ఆ తలస్నానం చేసిన తర్వాత ముఖం మీదకి జిడ్డు రాదు. మళ్ళా వస్తున్నప్పుడు ఏం చేస్తాం? కాస్త సబ్బేసి ముఖం ఎప్పటికప్పుడు కడుక్కుంటా ఉంటే ఎప్పటిలాగానే ఉంటుంది. లేదు ఇంకా మళ్ళీ వస్తుందంటే 3 రోజులకు ఒకసారైనా తలస్నానం చేయొచ్చు, తప్పేమీ కాదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఉపవాసం చేస్తున్నప్పుడు నీ ముఖం వికారంగా కనపడకుండా చూసుకోవాలి. నువ్వు మనుషులకు కనపడకుండా జాగ్రత్త పడాలి. నీ ఉపవాసం ఎవరికి కనపడాలి? దేవుడికి మాత్రమే కనపడితే చాలు. అక్కడి నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. కానీ మనుషులకు కనబడాలన్న ఉద్దేశం నీ హృదయంలో ఉండకూడదు. కొన్నిసార్లు నువ్వు చెప్పకపోయినా కొంతమంది ద్వారా తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? ఆ తెలిసినప్పుడు దానికి నువ్వేం చేయలేవు. నువ్వేదో కావాలని వాళ్ళ ముందుకు పోయి నేను ఉపవాసం ఉన్నానమ్మా అని చెప్పుకోవట్లేదు. వాళ్ళ ద్వారా ఎట్లాగో వాళ్ళు తెలుసుకున్నారు, దాని గురించి ఏమి కాదు. కానీ నీకుగా నువ్వు నేను ఉపవాసం ఉంటున్నా చూసివా, నీకు తెలుసా అని ఇట్లాగా నువ్వు చెప్పుకున్నావంటే మనుషుల ముందు, దేవుడి దగ్గర నుంచి నీకు ఏ ప్రతిఫలం రాదు. ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు. కానీ ఎలా ఉండొచ్చు? నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, మళ్ళీ చెప్తున్నానండి, నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి నీవు ఉండగలిగినంత సమయం ఉండొచ్చు. లేదు సాయంత్రం వరకు, అంటే పగలంతా ఉపవాసం ఉందామని అనుకుంటున్నావు. నీ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంది. ఏ బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. చక్కగా ఆరోగ్యం మంచిగానే ఉంది. ఉండగలిగే శక్తి నీకుంది. తప్పనిసరిగా ఉండొచ్చు. లేదు నీకున్న పరిస్థితిని బట్టి, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి షుగరో లేకపోతే బీపీయో ఉంది, టైంకి ఏమైనా తినకపోయినా ఇంకే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాన్ని బట్టి నీ సమయాన్ని చూసుకో. పూర్తిగా మానేయకుండా పాక్షికంగా నువ్వు తీసుకోవచ్చు. మీకు అర్థమైందండి? రోజు కంపల్సరీగా షుగర్ పేషెంట్లు అయితే టైంకి తినాలి కదా. కాకపోతే ఆ తినేది ఎంతైతే తింటున్నామో దాని క్వాంటిటీ తగ్గించుకోమంటున్నాం. ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలు. పాక్షికంగా ఉపవాసం ఉండొచ్చు. మీకు అర్థమైందే ఈ మాట? పూర్తి ఉపవాసం లేకపోయినా పాక్షికంగానే ఉండొచ్చు. లేదు మనకున్న పరిస్థితిని బట్టి 5 దాకా ఉండలేకపోతున్నాం, 3 వరకైనా ఉండొచ్చు. లేదండి అక్కడ దాకా కూడా నేను ఉండలేను, నాకున్న పరిస్థితి ఆరోగ్య పరిస్థితి 12-1 గంట అయితే నాకు ఆయాసం వచ్చేస్తుంది, ఏదో ఒకటి తినకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటే 12 గంటల వరకైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నువ్వు 5 గంటల వరకు ఉన్నా, 3 గంటల వరకు ఉన్నా, 12 గంటల వరకే ఉన్నా, దేవుని సన్నిధిలో ఉండటం, ప్రార్థన చేయటం అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. మీకు అర్థమైందండి? ఉపవాసం ఉన్నావు అంటే కంపల్సరీగా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తేనే నీ ఉపవాసానికి ఫలితం. ఊరికే కడుపు మార్చుకుంటే ఉపయోగం ఏమీ లేదు. అది పస్తున్నట్లే, ఉపవాసం ఉన్నట్లు కాదు. పస్తుండడం అంటే ఆకలి చంపుకొని ఉండటమే తప్ప ఉపవాసం అని అనిపించుకోదు. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో మోకరించి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనలో గడిపితేనే అది ఉపవాసం కింద వస్తుంది. లేదు అసలు గడపలేదు, ఊరికే కడుపు మార్చుకొని నీ పనులు నువ్వు చేసుకుంటా పోయావు, నువ్వు పస్తున్నావు అంతే. మీకు అర్థమైందండి? దేవుడు నిన్ను పస్తుండమని చెప్పలేదు. ఉపవాసం చేయగలిగితే ఇట్లా చెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 5 గంటల వరకు చేసినా, 3 గంటల వరకే ఉన్నా, లేదు 12 గంటల వరకే ఉన్నా, ఆ ఉన్న సమయం వరకు అంటే ఉదయం నుంచి 12 గంటల వరకు నువ్వు ఎంతో కొంత కనీసం 1 గంట 2 గంటలు ప్రార్థనలో గడపగలగాలి. లేదు 3 గంటల వరకే ఉన్నావు, ఆ 3 గంటల లోపల ఏదో ఒక సమయంలో ఎంతో కొంత దేవునితో నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపగలగాలి. అలా గడిపితేనే నువ్వు ఉన్న ఉపవాసానికి అర్థం, పరమార్థం. దానివల్ల నీకు ఫలితం కూడా వస్తుంది. అలా లేనప్పుడు, అంటే ప్రార్థన చేయలేని పరిస్థితి నీకు లేనప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నా దండగే. నీకు అర్థమైందండి? లెంట్ డేస్ అనుకుంటున్నావు, ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. కానీ ఉపవాసం ఉన్నావంటే కంపల్సరిగా ప్రార్థనలో నువ్వు ఉండి తీరాలి. ప్రార్థనలో నువ్వు ఉంటేనే ఆ ఉపవాసానికి ఒక అర్థం ఉంటుంది. ప్రార్థనలో నువ్వు గడపలేనప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నా దానివల్ల ఏ ఫలితం లేదు. పస్తున్నావు తప్ప ఉపవాసం కాదు నువ్వు ఉండేది. యేసుక్రీస్తు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం ఉండే టైంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు మీరు చెప్పండి? 40 పగళ్ళు 40 రాత్రులు యేసు ప్రభు ఉపవాసం ఉండి ఏం చేశాడు? పనులు చేసుకున్నాడా? లేకపోతే ఇంకేదో బిజినెస్లు చేసుకున్నాడా? ఇంకేదో వ్యాపారాలు? ఈ కాదు కదా, ప్రార్థనలో ఉంటూ వచ్చాడు.
ప్రార్థనలో ఉంటేనే అది ఉపవాసం కింద కట్టబడుతుంది. ప్రార్థనలో లేకుండా నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే నువ్వు చేసేది ఉపవాసం కాదు, పస్తే. కాబట్టి పస్తు ఉండాల్సిన పని లేదు. అట్లాంటి ఉపవాసం అయితే ఏం ఉపయోగం లేదు. ఉండగలిగితే 12 గంటల వరకైనా ఉండు, కానీ ప్రార్థనలో మాత్రం కంపల్సరీగా గడిపే విధంగా చూసుకో. వ్యక్తిగతంగా అది ఇంట్లోనే కావచ్చు, నీకు వీలుంటే మందిరం దగ్గర ఉంటే మందిరంలోనైనా సరే మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. లేదు వ్యక్తిగతంగా నీవు ఇంట్లోనే చేయగలిగితే కనుక ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు. లేదు 2-3 విశ్వాసులు కలిసి ఒక చోట ప్రార్థన చేసుకుందామని మాట్లాడుకొని అట్లాగైనా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్నా సరే దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపిందే ఉపవాసం కింద వస్తుంది. అలా లేకపోతే ఆ ఉపవాసానికి అర్థమే లేదు. అట్లాంటిది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. దానివల్ల నీ కడుపు కాలుతుంది తప్ప ఏ ఫలితం కూడా దేవుని దగ్గర నుంచి నీకు రాదు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధారులాగా ఉండొద్దు. అంటే మనుషులకు కనబడాలన్న ఉద్దేశం అసలు నీ హృదయంలో ఉండకూడదు. తర్వాత దేవునికి మాత్రమే కనబడాలి. ముఖం ఏలాడేసుకోకూడదు, దుఃఖముఖంగా ఉండకూడదు. సాధ్యమైతే తలస్నానం చేయాలి. అది కూడా కుదరకపోతే ఎప్పటికప్పుడు ముఖం కడుక్కుంటూ నీ ముఖాన్ని ఎప్పుడు కూడా మంచిగా ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకుంటూ ఉండాలి. అలా చేస్తే నీ ఉపవాసానికి ఒక అర్థం. మరి ఒకటి, ఉపవాసం ఎంత సమయం ఉంటున్నావు అనేది నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఎంత సమయం ఉన్నా సరే ఆ సమయంలో ప్రార్థనలో గడపడం తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రార్థనలో గడపకుండా చేసే ఉపవాసం అనిపించుకోదు. దానివల్ల దేవుడి దగ్గర నుంచి ఏ ప్రతిఫలం మనకు రాదు. కేవలం మనం పస్తుంటున్నామే తప్ప ఉపవాసం అయితే కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవచ్చు నీకున్న పరిస్థితిని బట్టి. ఇదిగో ఈ సమయం వరకు నేను దేవునితో గడపాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. నీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ లెంట్ డేస్లో 12 గంటల వరకు కూడా నేను ఉండలేనండి, నా వయసు ఉడిగిపోయింది, ఒంట్లో శక్తి లేదు, బలం లేదు, నేను 12 గంటల వరకు కూడా నేను ఉపవాసం ఉండను, అసలు ఉపవాసం ఉండడం అనేది నా వల్ల కాదు. దేవుడేమీ ఇబ్బంది పెట్టడు, ఆయనేమీ బలవంతం చేయలేదు, నువ్వు ఉపవాసం ఉండి తీరాల్సిందే అని యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు. కానీ ప్రార్థనలో గడుపు చాలు. నీకు అర్థమైందండి? ఉదయం లేచావు, నీకున్న పరిస్థితిని బట్టి టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చింది, వేసుకో. టిఫిన్ చేయాల్సి వచ్చింది, తిను. కానీ కొంత సమయం దేవుని సన్నిధిలో 1-2 గంటలో మోకరించి ప్రార్థన చేసుకో. మళ్ళీ ఎప్పట్లాగనే మధ్యాహ్నం భోజనం చేసుకో. ఇబ్బంది ఏమీ లేదు. నీ 40 రోజులు నేను శ్రమపడ్డాను, 40 రోజులు నేను ప్రార్థన చేశాను, నువ్వెందుకు ప్రార్థన చేయవు అని యేసు ప్రభు ఎప్పుడు కూడా బలవంతం చేయలేదు, చేయడు కూడా. ఆయన ఉపవాసాన్ని మ్యాండేటరీ చేయలేదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే ఇదిగో మీరు ఎట్లా చేయండి, అంతేగాని ఇది బలవంతంతో చేసేది కాదు. నీకున్న శరీర పరిస్థితిని బట్టి ఉపవాసం చేయగలిగే పరిస్థితి లేనప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. ఆ సమయంలో టిఫినే కానీ భోజనమే కానీ ఎప్పట్లాగనే టైం టు టైం తీసుకో. ఇక మధ్యలో సమయాన్ని బట్టి ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే విధంగా చూసుకో. దేవునితో నువ్వు ఉండటమే ప్రాముఖ్యం, కానీ ఎట్లా ఉంటున్నావు అనేది మాత్రం ప్రాముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నావంటే ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నావు? దేవుని కొరకు, నీ ఆత్మీయ ఆరోగ్యం కొరకు. అలాగే ఇప్పుడు నీకున్న శరీర ఆరోగ్య పరిస్థితి సహకరించట్లేదు కాబట్టి సమయానికి టిఫిన్ చేయొచ్చు, సమయానికి భోజనం చేయొచ్చు. మిగతా సమయంలో దేవునితో గడపగలిగే విధంగా చూసుకుంటే చాలు. దేవుడు తప్పనిసరిగా మనల్ని దీవిస్తాడు. అంతేగాని ఉపవాసం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే, ఇట్లాంటివి యేసు ప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఏది కూడా యేసు ప్రభు బలవంతంగా మన మీద రుద్దలేదు. యేసు ప్రభు మీరు ఉపవాసం చేయండి అనలేదు. కానీ ఉపవాసం చేద్దామనుకుంటే చేస్తే గనక ఇదిగో ఇట్లాగా చేయండి అన్నాడు తప్ప చేయాల్సిందే అని అనలేదు. పాత నిబంధనలో శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు తప్పనిసరిగా చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని చేసేవాళ్ళు. కానీ ఈ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు. ఒకసారి యేసు ప్రభు పంట చేలో బలి పెడతా ఉన్నాడు. విశ్రాంతి దినాన అందరూ ఉపవాసం చేయాలి. ఆ రోజుల్లో విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? అందరూ కూడా
ఉపవాసం ఉండాలి, ఏమీ తినరు, కనీసం పొయ్యి రాజు కూడా పెట్టరు, అంటే పొయ్యి కూడా వెలిగీయకూడదు. అట్లాంటిది శిష్యులు ఆ పంట చేలో పడి పోతూ పోతూ ఆ వెన్నులు ఉంటాయి కదా, ఇప్పుడైతే మనకు వరి వెన్నులు ఉంటున్నాయి, ఆ దినాల్లో అక్కడ వాళ్ళకి వరి లేదు కాబట్టి జొన్నో లేకపోతే ఎవలో ఆ వెన్నులు తించుకొని గింజలు కాస్త బాగా నలుపుకొని నోట్లో వేసుకొని తింటా ఉన్నారు. మీకు అర్థమైందా? పంట చేలో పడి పోతున్నారు, అక్కడ వెన్నులు కాస్త తుంచేసి గింజలు కాస్త నలుపుకొని నోట్లో వేసుకొని తింటున్నారు శిష్యులు. ఇది పరిసయ్యులు శాస్త్రులు చూశారు. చూసి యేసు ప్రభువా, చూస్తున్నావు కదా నువ్వు, విశ్రాంతి దినాన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు, తింటున్నారు నాయన, ఉపవాసం ఉండట్లేదు, వాళ్ళు తింటున్నారు. ఏంటి, నువ్వే కదా, నీ శిష్యులే కదా, వాళ్ళు చెప్పొచ్చు కదా అని అంటే యేసు ప్రభు అన్నాడు, అబ్బాయి, విశ్రాంతి దినం అనేది మనుషులు విశ్రాంతి తీసుకోవడం కోసం, మనుషుల కోసం నియమించబడింది తప్ప, మీకు అర్థమైందా? ఈ విశ్రాంతి తీసుకోవడం ఎందుకు? మనుషులు 6 రోజులు పనిచేస్తారు కాబట్టి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటారు అని మనుషుల కోసం విశ్రాంతి దినం ఉందే తప్ప విశ్రాంతి దినం కోసం మనుషులు లేరు. పైగా ఆ లేవీలే కానివ్వండి, తర్వాత యాజకులే కానివ్వండి, వీళ్ళు దేవాలయంలో ఉండి వాళ్ళు ఎప్పుడూ బలు అర్పిస్తూనే ఉంటారు, ఉపవాస దినం కూడా అర్పిస్తూనే ఉంటారు, శనివారం విశ్రాంతి దినం కూడా అర్పిస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి లేదే మరి విశ్రాంతి దినం? మీకు అర్థమైందా? ఆదివారం రోజు బలు అర్పిస్తారు, సోమవారం బళ్ళు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం బలు అర్పించుకుంటూ పోయి శనివారం విశ్రాంతి దినం ఉపవాసం ఉండాలి. కానీ యాజకులు ఆదివారం దగ్గర నుంచి శనివారం కూడా, అంటే విశ్రాంతి దినం రోజు కూడా బలు అర్పించాల్సిందే. విశ్రాంతి దినాన్ని ఇంకా ఎక్కువ బళ్ళు వస్తుంటాయి. మీకు తెలుసా? విశ్రాంతి దినాన్ని ఇంకా ఎక్కువ వస్తుంటాయి, పని ఇంకా ఎక్కువ అవుద్ది వాళ్ళకి. అంటే వాళ్ళకి విశ్రాంతి దినం లేదు ఇక వాళ్ళకి. ఎందుకు? దేవాలయంలో ఉన్నారు. మీకు అర్థమైందా? దేవాలయంలో ఉన్న వాళ్ళకి విశ్రాంతితో పనే ఉంది, ఉపవాసంతో పనే ఉంది. మీకు అర్థమైందా? యేసు ప్రభు అన్నాడు, అబ్బాయి, యాజకులు బలు అర్పించే వాళ్ళకి విశ్రాంతి దినం ఉందయ్యా? విశ్రాంతి దినం లేదు కదా. విశ్రాంతి దినం రోజు కూడా వాళ్ళు ఎప్పటిలాగానే బలు అర్పిస్తూ ఉండేవాళ్ళు కదా. దేవుని మందిరంలో ఉన్నారు, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవాలయంలో ఉన్నారు, వాళ్ళకు విశ్రాంతి దినంతో పనే లేదు. మరి నేనెవరిని అనుకుంటున్నారు? దేవాలయం కంటే గొప్పోడిని నేను. అట్లాంటి నా దగ్గర ఉన్నారు వీళ్ళు, మళ్ళీ వీళ్ళకి విశ్రాంతి దినం ఏంటి? కాబట్టి వీళ్ళు తినేయచ్చు, నా దగ్గర ఉంటున్నారు, తిని నా దగ్గరే ఉంటున్నారు, తాగి నా దగ్గరే ఉంటున్నారు, ఎటు బోట్ల. కాబట్టి వీళ్ళకి ఉపవాసంతో పనే లేదు, విశ్రాంతి దినంతో పనే లేదు అని యేసు ప్రభు ఖరాగండిగా చెప్పాడు. మీకు అర్థమైందండి? దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు ఉండటమే ప్రాముఖ్యం తప్ప ఉపవాసం పెద్ద ప్రాముఖ్యం ఏమి కాదు. ఉపవాసం చేయాల్సిందే అని యేసు ప్రభు చెప్పలా, కానీ ఆయనతో గడపడం, ఆయన సన్నిధిలో ఉండటం, ప్రార్థనలో ఉండటం, ఇది ఉంటే చాలు. కాబట్టి లెంట్ డేస్లో మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉండగలిగితే ఉపవాసం ఉందాం. లేని పరిస్థితి వస్తే కనుక ఉపవాసం లేకపోయినా దేవుని సన్నిధిలో ఎంతో కొంత వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపే విధంగా మనం చూసుకుందాం.